అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు యుఎస్ ప్రభుత్వం ఊరటనిచ్చింది. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కీలక స్పష్టతనిచ్చింది. వారం రోజుల క్రితం ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనలతో తీవ్ర ఆందోళనలో ఉన్న H-1B వీసాదారులు, విద్యార్థులకు ఈ తాజా వివరణతో గండం తప్పినట్టయింది. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులంతా ఖచ్చితంగా అమెరికా వదిలి వెళ్లాలనేది తమ ఉద్దేశం కాదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అధికారులు తమకున్న విచక్షణాధికారాలను కేస్ బై కేస్ ఉపయోగించుకోవచ్చని గుర్తు చేయడానికి మాత్రమే ఆ గైడ్ లైన్స్ ఇచ్చామని పేర్కొన్నారు. అంతేకాని అందరినీ దేశం దాటించడం ఈ పాలసీ లక్ష్యం కాదని చెప్పారు. మే 21న యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రతినిధి జాక్ కేలర్ ఇచ్చిన ప్రకటనతో ఈ గందరగోళం మొదలైంది. గ్రీన్ కార్డు కావాలనుకునే విదేశీయులు తమ సొంత దేశాల నుంచే దరఖాస్తు చేసుకోవాలని, అమెరికాలో ఉండడానికి వీల్లేదని ఆయన పేర్కొనడంతో లక్షలాది మంది H-1B వీసాదారులు, F-1 స్టూడెంట్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే తాజా వివరణ ప్రకారం అమెరికా ఆర్థిక రంగానికి ప్రయోజనం చేకూర్చేవారికి, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా H-1B వీసాదారులకు డ్యూయల్ ఇంటెంట్ అర్హత ఉండడం వల్ల వారు అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డు ప్రక్రియను కొనసాగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వివరణతో భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద ఊరట లభించినట్టయింది.